స్పెషల్ గ్రేడ్ సెక్రటరీ గారు చాముండేశ్వరి మేడం గారు కూడా వచ్చారు పొద్దున్నే. అంటే ఇక్కడ ఎమ్మెల్యేకి అవకాశం నర్సాల మీద ప్రజలందరూ కూడా నాకు అవకాశం కల్పించడం. మన 2 రోజుల కిందటే కూడా మేము ప్రమాణ స్వీకారం చేసి వచ్చాను అక్కడి నుంచి, విజయవాడ నుంచి. మరి వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వం ద్వారా మరి మార్కెటింగ్ యార్డ్ కూడా అసలు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకోవడం కూడా మేమందరూ కూడా విజిట్ చేయడానికి ఇక్కడికి నాయకులతో అందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ అన్నీ కూడా మేడం గారి ద్వారా అన్ని విషయాలు తెలుసుకున్నాం. ఇక్కడ చూస్తుంటే డ్రింకింగ్ వాటర్ కూడా లేదు, వీళ్ళకి త్రాగునీరు అన్నది కూడా ఇక్కడ లేకపోవడం కూడా వాళ్ళందరూ కూడా ఇబ్బంది వ్యక్తం చేస్తారు స్టాఫ్. అదేవిధంగా ఇక్కడ రాబోయే రోజుల్లో కూడా డ్రింకింగ్ వాటర్ కూడా మనం అరేంజ్ చేసే విధంగా మనం ముందుకెళ్తాం. అదేవిధంగా ఏదైతే సెస్ మన మార్కెటింగ్ ద్వారా ఈ ఆకుకూర రైతుల దగ్గర నుంచి కానీ కలెక్ట్ చేసే సెస్ అన్నది కూడా ఇక్కడ మన నియోజకవర్గం పరిధిలో చూసుకుంటే కనుక చాలా తక్కువగా కనపడుతుంది. అది రాబోయే రోజుల్లో మరి సెస్ అన్నది దాదాపు మేడం గారు చెప్పిన విధానం మరి చూసుకుంటే కనుక మరి సంవత్సరానికి వచ్చేదానికి 3 కోట్ల రూపాయలు మనకి కలెక్ట్ చేసే విధంగా కూడా 4 కోట్లు టార్గెట్ అన్నారు, 4 కోట్లు రీచ్ అవ్వట్లేదు మీరు చెప్పిన దాని ప్రకారం. అంతే కదా, 3 కోట్లు 3.5 కోట్లు వచ్చే విధంగా ఉంది. అంటే బయట నియోజకవర్గాలు కంపేర్ చేసుకుంటే కనుక మన నియోజకవర్గంలో ఈ సెస్ అన్నది కూడా మన కలెక్షన్ అన్నది కూడా తక్కువగా కనపడుతుంది. కాబట్టి దాని మీద మనం కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ఆ సెస్ అన్నది కలెక్ట్ చేసే విధంగా కూడా మనం ముందుకెళ్ళాలని చెప్పి తెలియజేసుకుంటాం. అదేవిధంగా ఏదన్నా మరి గతంలో కూడా కొంత అవినీతి జరిగింది అంటున్నారు. ఇక్కడ మరి గత ప్రభుత్వంలో ఇక్కడ ఏదో డూప్లికేట్ రిసీప్ట్ ఇచ్చి మరి ఇక్కడ రైతుల దగ్గర సెస్వేషన్లో రిసీప్ట్ ద్వారా కూడా ఇక్కడ అవినీతి జరిగిందని చెప్పడం కూడా జరుగుతుంది. మరి వారి మీద ఏ రకమైన యాక్షన్ తీసుకోలేదు అప్పుడు ప్రభుత్వం, మరి శాసనసభ్యులు తీసుకోకపోవడం కూడా అది మరి దురదృష్టకర విషయంగా మేము తెలియజేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఎక్కడా కూడా అవినీతి అన్నది లేకుండా రైతుల దగ్గర నుంచి కలెక్ట్ చేసే ప్రతి రూపాయి కూడా ప్రభుత్వానికి వచ్చే విధంగానే నేను ఇక్కడ చర్యలు తీసుకుంటానని చెప్పి దీని సందర్భంగా నేను మీడియా సోదరులను తెలియజేసుకుంటాను. నేను ఏఎంసీ మార్కెట్ గోడౌన్స్ అంతా కూడా పర్యటన చేశాం. లోపల కూడా అంతా అన్ని రకాల కొంత మాడిఫై చేయవలసిన అవసరం ఉంది ఇక్కడ. అదేవిధంగా గెస్ట్ హౌస్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఏంటంటే గెస్ట్ హౌస్ కూడా దేనికి ఉపయోగం లేని విధంగా కూడా ఇక్కడ కనపడుతుంది. కాబట్టి ఏదైతే ఇక్కడ గెస్ట్ రూమ్ ఉందో గెస్ట్ రూమ్ కూడా కొంత ఆధునీకరణ చేసుకుంటే కనుక రేపు మొత్తం గవర్నమెంట్ నుంచి ఏదైనా రివ్యూస్ అన్నది ఇక్కడ ఏదైనా అఫీషియల్స్ వచ్చినప్పుడు లేకపోతే క్యాబినెట్ మంత్రులు వచ్చినప్పుడు డిపార్ట్మెంట్ వైడ్ మనం ఓవరాల్గా కూడా ఇక్కడ ఏమైనా మనం ప్రోగ్రామింగ్ అన్నది ఇక్కడ పెట్టుకుంటే కనుక బాగుంటుంది. దాన్ని ఏమైనా మాడిఫై చేసి శుభ్రం చేసి ఇక్కడ రివ్యూస్ పెట్టే విధంగా కూడా నేను మరి చర్యలు తీసుకుంటానని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ రైతాంగానికి కూడా అండగా ఉండే విధంగా మరి ఏదైతే వాళ్ళ ఏఎంసీ ద్వారా మార్కెటింగ్ యార్డ్లో షాప్స్ ఉన్నాయి, వాళ్ళు డైలీ కూరగాయలు అమ్ముకునే విధానం కూడా మన రైతాంగం ఎక్కువ కాబట్టి కూరగాయల వ్యాపారులు మన నర్సాపులు ఎక్కువ కాబట్టి వారందరికీ కూడా గిట్టుబాటు రేటు కూడా మనం ఉండే విధంగా ఇప్పుడు రోజు ఒక రేటు లేదని చెప్తున్నారు. మరి ప్రతిరోజు ఒక రేటు నిర్ణయించే విధంగా కూడా మరి అధికారులతో మాట్లాడి వారికి రైతులకు రాబడి వచ్చే విధంగా రైతాంగానికి రాబడి వచ్చే విధంగా కూడా మరి ముందుకెళ్తానని చెప్పి తెలియజేసుకుంటూ మరి దీనికి మరి ఏఎంసీకి వ్యవసాయ మార్కెటింగ్ యార్డ్కి మరి అచ్చెన్నాయుడు గారు కూడా మంత్రిగా ఉన్నారు కాబట్టి మరి ఆయనతో కూడా సంప్రదింపులు చేసి మన నియోజకవర్గానికి కూడా మరి మార్కెటింగ్ యార్డ్ ద్వారా రాబోయే రోజులు ఏదైనా ఒక ఫండ్ తెచ్చుకుని మనం డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా మరి మనందరూ కలిసి ముందుకెళ్తామని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరి నిన్ననే రాష్ట్ర వ్యాప్తంగా క్యాబినెట్ జరిగింది. మరి ఆ క్యాబినెట్లో కూడా కొన్ని అంశాల మీద మరి సీఎం గారు కానీ మంత్రులు కానీ అక్కడ కూర్చొని డిస్కస్ చేసుకోవడం, ఇవాళ రేపులో కూడా ఏంటన్నది కూడా అది క్లారిటీ వచ్చి మరి ఏదైతే బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి ఏ నిధుల నుంచి ప్రజలకి అందుబాటులో